నన్ను ఈ మధ్య అందరూ అడిగే క్వశ్చన్, ఈ స్కిన్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఎలా అయింది అని. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ మై స్కిన్ కేర్ జర్నీ. ఎపిసోడ్ 1లో మనం ఏం మాట్లాడుకుందామంటే నాకు వచ్చిన యాక్ని ఏంటి, అసలు ఎలా అయ్యింది అని మాట్లాడుకుందాం. నా యాక్ని యాక్చువల్గా టీనేజ్లో స్టార్ట్ అయింది. వెన్ ఐ వాజ్ ఇన్ 20 or 19s లైక్ దాట్. టూ మచ్ ఆఫ్ సిస్టిక్ యాక్ని ఉంది. అది సిస్టిక్ యాక్ని అని ఎవ్వరు ఏ డర్మటాలజిస్ట్ కనుక్కోలేకపోయినారు. ఒక 10-20 డాక్టర్స్ దగ్గరికి తిరిగినాక నాకు తెలిసింది ఏంటి అంటే సిస్టిక్ యాక్ని అది అని. ఎంతమంది ఎన్ని క్రీమ్స్ ఇచ్చినా, ఏం క్రీమ్స్ ఇచ్చినా అది అస్సలు వెళ్ళలేదు. నా ఫేస్ నాకు చూసుకోలేకుండా అయింది. అండ్ యూ కాంట్ సీ మై ఫేస్. నేను అసలు తినలేక కూడా పోయేదాన్ని నోరు తెరిచి. నేను అప్పటికే స్టేజ్ 4 ఆఫ్ సిస్టిక్ యాక్నీలో ఉన్నాను. సో యూ కాంట్ ఈవెన్ సీ మై ఫేస్. అప్పుడు టాబ్లెట్స్ వాడి 6 months రైట్, నో ఐస్ క్రీమ్స్, నో ఘీ, నో ఆయిల్, ఇలా ఏది లేకుండా, ఈవెన్ లాక్టోస్, మిల్క్, కర్డ్ ఏది లేకుండా 6 months స్ట్రైట్ నా యాక్నీని కంప్లీట్గా తగ్గించుకున్నాను. ఈవెన్ నౌ ఐఎమ్ లాక్టోస్ ఇంటాలరెంట్. నేను పాలు, పెరుగు ఇవన్నీ ఎక్కువగా తీసుకోను. నాకు అప్పుడు సన్ స్క్రీన్ వాడాలని అస్సలు తెలియదు. నా డర్మాట్ చెప్పే వరకు నేను చాలా ట్యాన్ ఉండి యూ కాంట్ ఈవెన్ నోటీస్. అప్పుడు నేను ఇప్పుడు ఒకటే నా అని చెప్పేసి అంత ట్యాన్ ఉండి అప్పుడు నేను సన్ స్క్రీన్ వాడడం స్టార్ట్ చేసిన. నీ మార్క్స్, ట్యాన్ అండ్ యాక్ని ఈ మూడింటిని ఎలా ట్యాకిల్ చేశానని చెప్పేసి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తాను. స్టే ట్యూన్ ఫర్ ద సిరీస్. బాయ్.